సార్ యాక్చువల్గా ఆ స్టూడియో ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారిని పిలవటానికి కూడా రీజన్ అదే, అంటే గవర్నమెంట్ ఆటోమేటిక్గా రోడ్డు వేస్తుందనే ఒక అభిప్రాయంతో పిలిచారని కూడా అంటారు. సో నేను లేను కానీ నేను అమెరికాలో ఉన్నాను కానీ గ్యారంటీగా అదే కారణం. ఓకే ఓకే. ప్రెసిడెంట్ గారు వస్తున్నారంటే అక్కడ రోడ్ లేకపోతే, తార్ రోడ్ లేకపోతే బాగోదు కదండి. అప్పుడు దీనికి అప్రోచ్ రోడ్డు ఫాదరే కొన్నారు. ఇప్పుడు కూడా అప్రోచ్ రోడ్డు నాన్నగారే కొన్నారు. ఇట్స్ యాక్చువల్లీ ప్రైవేట్ ల్యాండ్. ఇది రోడ్ నెంబర్ 2 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ దాకా అప్రోచ్ రోడ్ ఉంటుంది. అది కొని మనకి ఇచ్చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈయనే కొన్నారు. అది మళ్ళీ హార్డ్ టాప్ రోడ్ లేదు. మీరు అప్పుడు రామకృష్ణులు తీశారు ఆ టైంలో. ఆ రోడ్డు మీద పార్కు పక్కన రోడ్డు ఉంది కదా, ఇప్పుడు రోడ్ నెంబర్ 2 ఎంత ఉంటుంది, 200 ఉంటుందా? అప్పుడు 20 అడుగులు. ఆ రోజుల్లో ఆ రోడ్డు వెడల్పు ఎంత, తర్వాత ఇప్పుడు అయినా ఇప్పుడు రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేది. సో నిజమే, మీరు అంత కరెక్టే. ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్స్ వాజ్ దట్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దానికి ఒక డిగ్నిఫైడ్ స్టేచర్ తీసుకురావడానికి ఆల్సో ఇస్ వన్ రీజన్, మెయిన్ రీజన్. బట్ దిస్ మస్ట్ హ్యావ్ బీన్ హిస్ మైండ్. మాతో అయితే సంప్రదించలేదు. ఓకే.